ఇంకా ముందే అనుకున్నాం కానీ పెద్ద సినిమాలు ఉండడం వల్ల కొద్దిగా పోస్ట్పోన్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా బ్రదర్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ సారీ ఆల్సో లేట్ అయినందుకు. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ గ్లాడ్ టు హ్యావ్ యూ హియర్. నేను సీతాదేవి సందీప్ క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మించబడిన ఫస్ట్ మూవీ. అండ్ ఈ మూవీ గురించి పర్టికులర్గా చెప్పాలంటే ఇదొక లవ్ కామెడీ హారర్ అనే కాన్సెప్ట్ మీద రన్ అవుతుంది. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా ఒక లవ్ ఎంటర్టైన్మెంట్ కామెడీ మీద రన్ అయ్యి సెకండ్ హాఫ్లో అనుకోని విధంగా ఏం జరుగుతుంది సీతాదేవి అనేది మూవీ కాన్సెప్ట్ అండి. అండ్ నేను సీత అనే లీడ్ ప్లే చేశాను. మూవీ హైలైట్స్ అంటే స్టోరీ ఫస్ట్ శ్రీనివాస్ గారు చెప్పినప్పుడు ఇట్ వాజ్ వెరీ నైస్. అండ్ హైలైట్స్ ఇస్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీయింగ్ అ డెబ్యూటెంట్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, I feel really glad to have debuted through this movie, Nenu Sita Devi. And music director Chaitanya Raj Garu, and I especially would love to say about our cameraman Shiva Garu. He had really done a wonderful job. He's an experienced cameraman, and mem freshers aina kuda he showed us really well. And next I would like to first thank Dr. Venkana Garu, the backbone of the movie. Unseen hero andi aina. They produce anta chesindi Sandeep aina. It's all because of Dr. Venkana Garu. And first movie aina kuda ekkada production values taggakunda we have been really treated very well like a family. And secondly, I would like to thank Sandeep for recognizing this talent in me and pursuing me for the Sita character. అండ్ ఐ విష్ ఈ బ్యానర్ ఇంకా హిట్ అవి ఈ మూవీ మంచి హిట్ అయ్యి ఐ వుడ్ హోప్ దట్ ద బ్యానర్ గివ్స్ మోర్ అండ్ మోర్ మూవీస్. థ్యాంక్ యూ. హాయ్ అండి, విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. అండ్ నేను సీతాదేవి ఇది నా థర్డ్ మూవీ. సో సింగిల్ కార్డ్ చేశాను, ఆల్ సాంగ్స్ మొత్తం చేశాను సినిమాలో. అండ్ మ్యూజిక్ చైతన్య గారు చాలా చాలా బాగా చేశారు మ్యూజిక్ అయితే. ఎందుకంటే స్కోప్ మ్యూజిక్తోనే వస్తుంది, కొరియోగ్రఫీ చేయాలంటే చాలా ఈజీ అయింది నాకు కూడా. చాలా మంచి మ్యూజిక్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సందీప్కి థ్యాంక్స్ చెప్పాలి. వై బికాస్ నేను ఒకసారి ఆఫీస్కి వెళ్ళగానే నన్ను చూసి మాస్టర్ సింగిల్ కట్ మీరే చేయాలి సినిమా మొత్తం అని చెప్పేసి ఒకేసారి మళ్ళీ ఒక సాంగ్ 2 సాంగ్స్ ఇవ్వచ్చు కానీ మొత్తం సినిమా మొత్తం నాకు ఇచ్చేసాడు. థ్యాంక్ యూ సో మచ్ సందీప్. అని కొంచెం కష్టపెట్టాను పాపం సందీప్ని, డోంట్ మైండ్. అండ్ సినిమా చాలా బాగా వచ్చిందండి. ఈ అక్టోబర్ 14th రిలీజ్ చేస్తున్నారు సినిమాని. సో ప్లీజ్ వాచ్ చేసి మంచి రేటింగ్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ నేను సీతాదేవి సినిమా అనేది బాగా హిట్ కావాలని భగవంతుని కోరుకుంటున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. మీడియా వాళ్ళకి సారీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ ఫర్ అస్. మాది రీసెంట్గా సెన్సార్ పూర్తయిందండి, కంప్లీట్ చేసుకొని ఆడియో ఫంక్షన్కి ప్రెస్ మీట్ కొంచెం లేట్ అయింది. బట్ చాలా కష్టపడ్డామండి అవుట్పుట్ రావడానికి. క్వాలిటీ కోసం కొంచెం లేట్ అయింది. అండ్ ఆఫ్టర్ దసరా 14th మేము ముందుకు రాబోతున్నాము. చాలా కష్టపడ్డామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు సన్నీ మాస్టర్ అండ్ శివ జీకే గారు, కెమెరామ్యాన్ సునీల్ క్యాషఫ్ గారు ఆర్ఆర్ చేశారు మా మూవీకి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఈ 14th దసరా తర్వాత రిలీజ్ కాబోతుందండి. మమ్మల్ని కంపల్సరీ ఆదరించాలని చాలా కష్టపడ్డామండి, కష్టపడ్డానికైనా ఆదరించాలని కోరుకుంటున్నాను. అండ్ మా టీం అందరు చాలా హార్డ్ వర్క్ చేశారండి. టీం అందరికీ థ్యాంక్ యూ. మేనేజర్ నవీన్, మహేందర్, డిజుకిస్ట్, రఘు అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫర్ కమింగ్ ఫర్ దిస్ మీటింగ్. మీ క్యారెక్టర్ గురించి పర్టికులర్గా? నా క్యారెక్టర్ వచ్చేసి హీరో క్యారెక్టర్ అండి. ఒక పల్లెటూరు అబ్బాయి అంతే. ఒక అంటే ఏ స్టోరీ ఏం చెప్పినా రివీల్ అయిపోతుంది అంతే. మీరు చూడాలి. చూస్తే తెలుస్తుంది. అంటే నేను ఎందుకు చెప్పలేకపోతున్నానో చూస్తే మీకే తెలుస్తుంది. అంటే ఫస్ట్ హీరో కదా మీరు, అంటే యాక్షన్ కామెడీ లవ్ కామెడీ హర్రర్ అండి. ఒక సీక్వెల్ మీద వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ.
అండ్ ఆడియో మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చైతన్య రాజా గారు అంతే కష్టపడ్డారు. సో ఆడియో చాలా హిట్ అయిందండి. మూవీ కూడా అలానే హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందరూ థియేటర్లలోకి వెళ్ళి చూడండి. ఆఫ్టర్ దసరా విత్ ఫ్యామిలీ వెళ్ళండి, ఫ్యామిలీతో వెళ్ళి చూసే సినిమానే. మరీ అంత భయం కాకుండా అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమానే. కంపల్సరీ హిట్ చేయాలని కోరుకుంటున్నాను. మమ్మల్ని ఆదరించాలి. ఫస్ట్ మూవీ అయినా కష్టపడ్డాము. అండ్ ఫస్ట్ మూవీ నాకు సపోర్ట్ చేసి మా డాడీకి చాలా థ్యాంక్ యూ. అండ్ అందరికీ మా మూవీలో వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి పేరు పేరున ధన్యవాదాలండి. అండ్ ఇక్కడికి కొందరు రాలేకపోయారు. డైరెక్టర్ సునీల్ కాశ్యప్ గారు, శివాజీ గారు అందరు రాలేకపోయారు. ఆయన థ్యాంక్ యూ అండి. వాళ్ళు చాలా కష్టపడ్డారు మా మూవీకి. థ్యాంక్ యూ అండి. లాస్ట్ అండి మీడియా మిత్రులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ ఇక్కడ కూర్చున్న ఇద్దరు కానీ గోల్డ్ అండి. వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, ఎక్కడ ఇంత మనీ అవుతుందంటే ఎక్కడ తగ్గకుండా మంచి టెక్నీషియన్స్, మంచి క్వాలిటీ రావాలి, సినిమా అవుట్పుట్ బాగా రావాలని చెప్పేసి, సినిమా మంచి ఇట్టు కొట్టాలని చెప్పేసి ఎక్కడ తగ్గకుండా ఖర్చు పెట్టారండి. ముందు వాళ్ళకి థ్యాంక్స్ అండి. ఎక్కడ ఎంత అవుతుందన్నా కూడా ఏం క్వశ్చన్స్ చేయకుండా ఖర్చు పెట్టారు. ఇప్పుడు మేము గ్రాండ్గా 14th రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. పబ్లిసిటీ ప్రమోషన్ మాత్రం మేము గ్రాండ్గా చేస్తున్నాము. ఎక్కడ పబ్లిసిటీ తగ్గకుండా మొత్తం ఏపీ, ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ బెంగళూరు, ఓవర్సీస్లో కూడా రిలీజ్ చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ సబ్జెక్ట్ బాగుంటుందండి. సబ్జెక్టు చూస్తే మీకు థియేటర్ పోయి చూస్తే అర్థమవుతుంది. మా యాక్టింగ్ కానీ, హీరో గారి పర్ఫార్మెన్స్ సూపర్ అండి. డ్యాన్స్ అయితే ఇంకా సూపర్. మా కెమెరామ్యాన్ గారి, సీనియర్ కెమెరామ్యాన్, అతని ఫ్రేమ్స్ కానీ షాట్లు కానీ అద్భుతంగా పెట్టారు. మా కొరియోగ్రాఫర్స్ అన్నీ కానీ ఎక్కడ తగ్గకుండా మేము వైజాగ్ వరకు షూటింగ్లో వర్షాలలో కూడా తడుచుకుంటూ, ఎన్నో కష్టాలు పడుకుంటూ ఎక్కడ మేము కాంప్రమైజ్ కాకుండా షూటింగ్ చేశాము. మిగతా ఆర్టిస్టులు కానీ, మా రఘు గారు కానీ, మహేందరు, మిగతా చాలామంది ఇందులో వేసిన ఆర్టిస్టులు కానీ, మా మేడం కోమలి గారు కూడా బాగా యాక్టింగ్ చేశారండి. ఫస్ట్ సినిమా కానీ ఎంతో సీనియర్ హీరోయిన్ లెక్క యాక్టింగ్ చేశారు. ఇంకా మిగతా ఆర్టిస్టులు అందరూ చాలా అద్భుతంగా చేశారు. అందరూ ప్రేక్షకులు అందరూ ఈ సినిమాను ఆదరిస్తారని గ్రాండ్గా 14th రిలీజ్ చేస్తాం మేము. మా సినిమా మా నమ్మకం ఏంటంటే మేము ఎక్కడ ఎవరికి అందరికీ మంచి చేశాము. మా ప్రొడ్యూసర్ కూడా అందరికి మంచి చేశాడు. వాళ్ళకు కూడా మంచి డబ్బులు వస్తాయి. మా వెంకన్న సార్ కూడా మంచి అందరికీ హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఉంటుంది కాబట్టి అతనికి మంచి డబ్బులు రావాలి, మంచి సినిమా మళ్ళీ మేము చేయాలి. ఇంకోటండి, మా హీరో గారికి అప్పుడే 2 సినిమాలు ఓకే అయ్యాయి. కానీ మేమే ఈ సినిమా రిలీజ్ తర్వాత సినిమా చేద్దామని చెప్పేసి, మంచి సబ్జెక్టులు వస్తేనే సినిమా చేద్దామని చెప్పేసి మేము ఆగుతున్నాము, వెయిట్ చేస్తున్నాము. ఇప్పటికీ ఇద్దరు ముగ్గురు కథలు చెప్పారు. కానీ మేము మంచి సబ్జెక్ట్తో రిలీజ్ చేద్దామని, మంచిగా మళ్ళీ గ్రాండ్గా ఎంట్రీ ఇద్దామని, మా హీరోను మంచి హీరో చేసుకోవాలని, మా బ్యానర్ మళ్ళీ కలకాలం సినిమాలు చేయాలని, సందీప్ క్రియేషన్ అంటే ప్రతి ఒక్కరు గుర్తుపట్టాలని అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నామండి. అందరికీ థ్యాంక్స్ అండి. వచ్చి మీడియా మిత్రులు వెయిట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. రిలీజ్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. రిలీజ్ మన రాజేందర్ డిస్ట్రిబ్యూటర్ గారు చేస్తున్నారు. దానికి సహకరించిన రమేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇందాక చెప్పడం మర్చిపోయినందుకు మళ్ళీ చెప్తున్నాను. రాజేందర్ గారు వరల్డ్ వైజ్గా రిలీజ్ చేస్తున్నారండి. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోగానే ఎప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ చేశాను. అక్కడ October 14th అని చూడగానే నాకు ఏదో గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. అంటే అంత హ్యాపీగా ఉంది నా మూవీ 14th రిలీజ్ అవుతుందని. బాగా యాక్ట్ చేసామండి. ఇంకా చేయాలి ఇంకా ఫస్ట్ మూవీ కదా, సరే ఇంకా చేస్తాము. చాలా కష్టపడ్డామండి. థ్యాంక్ యూ. కంపల్సరీ థియేటర్లోకి వెళ్ళి ఆఫ్టర్ దసరా కంపల్సరీ చూడండి. 14th రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి.